సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరవుతారన్న చర్చ అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో చర్చించుకోవడం మనం చూస్తూ ఉన్నాం సార్. అయితే టీడీపీ నేత బుద్ధ వెంకన్న గారైతే ఒక హింట్ ఇచ్చారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళు వరుసగా అరెస్ట్ అవుతారన్నట్టుగా ఆయన తన జోస్యం అయితే చెప్పించారు సార్. అయితే మరోవైపు వైసీపీ నుంచి అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్‌లో పేర్లు రాసుకొని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాల్లో సార్ ఒక బుక్ కల్చర్ అయితే వచ్చేసింది. అంటే ఇక్కడ టీడీపీ రెడ్ బుక్ అని, వైసీపీ బ్లూ బుక్ అని, ఇక్కడ కవిత గారేమో పింక్ బుక్ అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ బుక్‌ల కల్చర్ ఏంటి? మరి నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వాటి గురించి మీరేం చెప్తారు సార్? అంటే కొన్ని బహిరంగంగా టీవీ ఛానల్స్‌లో జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా కలర్ పుస్తకాల ప్రదర్శన కూడా చేసేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు. అవును. డిస్కషన్ మధ్యలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒక డిస్కషన్‌లో పాల్గొంటూ ఈ అరెస్టుల గొడవ అంటే కొడాలి నాని ఇవి వచ్చిన ఒక సందర్భంలో ఆయన బుక్ తీసి ప్రదర్శించాడు. ఈ పరిస్థితికి తీసుకెళ్ళొద్దు అని. అలాగే ఇక్కడ పింక్ బుక్ అంటున్నారు. ఇదొక పంచాయతీ. అంటే పుస్తకాల్లో మేము లిస్టులు రాస్తున్నాం. అంటే బ్లూ పార్టీ అని దానికి ఒక బ్రాండ్ ఉంది వైసీపీకి. అది బ్లూ పార్టీ అని, ఇదేమో రెడ్ పార్టీ అని. ఏది టీడీపీ. టీడీపీ కల్చర్ ఏమిటి? అది ఎక్కడి నుంచి పుట్టింది? దానికి రెడ్ బుక్ అంటే ఒక వార్నింగ్ సింబల్‌గా మాట్లాడాడు ఆయన లోకేష్ ఆ రోజున. మేము ఇవన్నీ రాసుకుంటున్నామని. ఇలా రాసుకుంటూ పోతే ఇప్పుడు ఆ మాట వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు కాకపోతే రేపో లేకపోతే 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు అనే మాట ప్రస్తావించాడు ఆయన. ఏది ఈయన అరెస్ట్ నేపథ్యంలోనే, ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే గారి అరెస్ట్ నేపథ్యంలోనే, ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలోనే మాట్లాడాడు ఆయన. రెండోది ఆయనకు వాళ్ళకి అసోసియేట్ మెంబర్ తప్ప ఇన్సైడర్ కాదు. కాబట్టి రకరకాల పద్ధతుల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఎంత ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ కేసు ఎవరైతే పెట్టారో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం జరిగింది అనేది కదా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్టు. అతన్ని అంటే ఇప్పటికీ మా రాజ్యమే నడుస్తోంది అన్న పద్ధతిలో అతను ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తాడు. కాబట్టి అతని మీద ఇంకొంచెం సీరియస్గానే కేసులు పెట్టాలి అన్న టోన్లో మాట్లాడుతున్నారు. రెండోది ఈ కేసు సరిపోదని కూడా మాట్లాడుతున్నారు. ఏది బయట డిస్కషన్స్లోకి వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు జరిగి తీరాలి, గుడివాడ వెళ్ళాలి, కొడాలి నానిని పట్టుకోవాలి, రోజాని మాత్రమే కదా అంబటి రాంబాబుని వీళ్ళందరినీ పట్టుకొచ్చి లైన్లో నిలబెట్టాలి అన్న పద్ధతిలో. అంటే ఇప్పటిదాకా చాలా లూజ్గా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం అనే అభిప్రాయం బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీద కేసులు నడపాల్సిందే, వీళ్ళని అరెస్టులు చేయాల్సిందే. ఇదంతా అంటే ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది అనుకోనక్కర్లేదని రీజన్ కూడా చెప్తున్నారు. అంటే ఎలక్షన్ మూడ్లో అప్పటికి ప్రభుత్వ పరిపాలన కొంతకాలం నడిచి ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోగుబడి, ఆ పోగుబడినటువంటి ఓటుని ప్రొవోక్ చేసే పద్ధతిలో అరెస్టులు అప్పుడు తప్పుడు తప్ప ఇప్పుడు అరెస్టులు చేయటం సబబే. ఇది హెరాయిక్గా ఉంటుంది. మనం రివెంజ్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి రాజకీయాల్లో. దెబ్బకి దెబ్బ చెప్పకపోతే వీళ్ళు కంట్రోల్ అవుతారా, మాట వింటారా అన్న టోన్లో మాట్లాడేస్తున్నారు. అంటే కక్ష సాధింపు ప్రోగ్రాం చాలా నిస్సిగ్గుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేస్తున్నారు. ఇది డెమోక్రసీ అని చెప్తున్నారు. పైగా ఇది డెమోక్రసీ అని చెప్తున్నారు. తర్వాత రఘురామకృష్ణరాజు మీద దాడి చేసినటువంటి ఓ ప్రైవేట్ వ్యక్తి అరెస్టు, ఇలాంటివి ఇప్పుడే కదలిక మొదలైంది. దీని రూట్స్ జగన్ దాకా పెడితే బాగుంటుంది. దాకా వీళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి. ఆకాంక్షలు ఉండటమే కాదు, నిజానికి ఆ మధ్యకాలంలో లోకేష్కి పదవి ఇవ్వాలి అనే డిమాండ్తో తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి కొన్ని పేపర్లు రాసేసినాయి. ఆంధ్రజ్యోతి రాసేసింది. రాసేయటం వెనకాల ప్రోగ్రాం కూడా ఇదే. అంటే ఏపీలో కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అని వెటకారంగా కూడా మాట్లాడేశారు వారు ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి. సో ఈ ధోరణి ఉంది. అందుకని వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి వల్లభనేని వంశీ అరెస్టు, ఆయన వ్యవహరించిన తీరు, అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా సెలబ్రేటివ్ టోన్లోనే ఉన్నాడు ఆయన. మరింతగా అంటే ఇది చాలదు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి మాత్రమే కాదు,
ఇంకా అనేక అక్రమాలు జరిగినాయి. అంటే ఆయనతో తెలుగుదేశం పార్టీని వీడి రాలేదని ఒక ముస్లిం ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక లీడర్ అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు అనేది కూడా ఒకటి బయటకు తవ్వారు. ఇప్పుడు చాలా తవ్వుతున్నారు. ఈ తవ్వకాల ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది. వల్లభనేని వంశీ నేపథ్యంలో ఆయన మీద ఇంకా పెట్టాల్సినటువంటి కేసులు, తెలుగుదేశం పార్టీని వీడి నాతో రారా మీరు అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, అధికారులను రెచ్చగొట్టి, కొంతమంది అంటే గతంలో ఏదో పద్ధతిలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి భూమి పొందిన వారిని ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని ప్రవోక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వల్లభనేని వంశీ అని. ఇప్పుడు అవన్నీ తవ్వి తీసి బయట మార్కెట్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ లోకల్ వెంకట్రావు గారు వీళ్ళందరూ. ఆ తవ్వకాలు కొడాల నాని మీద కూడా జరుగుతున్నాయి. కొడాల నాని మీద జరుగుతున్నాయి, అలాగే అంబటి రాంబాబు మీద సత్తెనపల్లి ఏరియాలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలన్నీ కూడా పట్టుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు బ్లూ బుక్ చూపిస్తున్నారు, మేము ఇవన్నీ రాసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా సిద్ధపడిపోండి అని. అసలు మీకు అధికారం రావడమే కల్లా అని మాట్లాడుతున్నారు. అయిపోయింది, మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అన్నారు, మీరు ఒక ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది, ఇంకా మీకు జీవితంలో లేదు, మీరు అలా చేసుకున్నారు కాబట్టి మీకు ఇంకా మాట్లాడే రైట్ లేదు అని లెవెల్లో వీళ్ళు టీవీ డిస్కషన్స్లో మాట్లాడేస్తున్నారు. సంయమనం కోల్పోయి మాట్లాడటం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఇష్యూలోనూ అందరూ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. కవిత గారు మాట్లాడిన పింక్ బుక్ గొడవ కూడా అదే, మేము రాసుకుంటున్నాం. ఇది ఇప్పుడు పుస్తకాల గొడవగా మనకు కనిపిస్తోంది. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఒక ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఆపారు, వైజాగ్లోనే. ఆపిన సందర్భంగా ఆయన కూడా అధికారుల మీద ఈ భాషే వాడాడు. ఎంతకాలం ఉంటారనుకుంటున్నారు మీరు, రేపు వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు మేము మీ పేర్లన్నీ మాకు గుర్తుంటాయి అన్నాడు ఆయన ఆ రోజు. ఇలా చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడాడు టీడీపీ వాళ్ళు. ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ గుర్తుంటారు మాకు అని. ఈ గుర్తుపెట్టుకోవడం, రికార్డు చేసుకోవడం, రాసుకోవడం, కక్ష సాధింపు చేయటం అనేది ఓపెన్ ఏరియాలో మాట్లాడేస్తున్నారు. ఇబ్బంది పట్టలేదు, అది కల్చర్గా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెమోక్రసీలో ఈ కక్ష సాధింపు రాజకీయ కల్చర్ వచ్చేస్తే, ఈ సంస్కృతి విస్తరిస్తే మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. జరుగుతాయి కూడా, కానీ ఇది ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అంటే విజయవాడ నుంచి టీడీపీ లీడర్ ఒక ఆయన మాట్లాడుతూ లిస్టు ప్రకటిస్తున్నాడు. ఆయన ఈ లిస్టు ప్రకటించడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది ఈ కల్చర్ అనేది ఒక్కసారి వెరిఫై చేసుకుని ఓపెన్ ఏరియాలో మాట్లాడుతున్నాం అనే స్పృహ, అంటే హీరోయిక్గా వెళ్తున్నాం మేము అనుకుంటున్నారు. ఇది హీరోయిక్ కాదు, మీరు హీరోలు కాదు, మీరు ప్రజా సేవకులు, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చామనే స్పృహ కలిగి బిహేవ్ చేయండి. మీరేదో పెద్ద మోనార్కుల్లాగా మేమే శాసనకర్తలము అన్న పద్ధతిలో బిహేవ్ చేస్తే రేపు పొద్దున బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు ఉంటుంది. కానీ వీళ్ళ ధోరణి చూస్తే అసలు ప్రజలతో సంబంధం లేకుండా మేము గెలుస్తున్నాం అన్న పద్ధతిలో కనిపిస్తున్నారు. ఓటర్ రహిత ప్రజాస్వామ్యం ఉంది ప్రస్తుతం, మేము క్యాలిక్యులేషన్స్ ప్రకారం మా పద్ధతిలో మేము పెడితే మేము గెలిచేస్తాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ లెవెల్ బలుపు పెరిగితే ప్రమాదం నాయకులకి. కానీ పెరిగిందంటే దీని వెనకాల రకరకాల భరోసాలు ఉన్నాయి. ప్రజల్ని మెప్పించాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు, ఓటర్ని మెప్పించాలని కూడా అనుకోవడం లేదు, ఇష్టం వచ్చినట్టు మారుతున్నారు. ప్రజలు కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడుతున్న వాళ్ళని బహిరంగంగా ఖండించడం మొదలు పెడితే తప్ప ఇలాగరు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా, ఎవరు మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి